పెద్ద ఇదే కాదు కదా, మా వాళ్ళు వ్యవసాయమే చేసుకుండోళ్ళు. అనుకుంటాను పెద్ద అయితే గుర్తు లేకుంటుంది. రైడర్ ఏం చేస్తారా? సాఫ్ట్వేర్ చేసి ఏ క్లాస్ చదువుతున్నావు? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయేది నా పుట్టిన ఊరు. మా ఊరు చిన్నదైనా అది ఇచ్చే ఆనందం చాలా మిన్న. పచ్చని పొలాలు, చల్లని గాలి. ఒక రాంబైన మన ఊరి పేరు వెళ్ళింది పక్క కాలంలో. ఫార్మింగ్ ఎలా చేయాలో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ అనుభూతి. We go again to the class where the fun begins. Friends and mentors side by side in this place where dreams reside. ఈ రోజు మీకు నేను పరిచయం చేయబోయే ప్లేస్ మా ఊరికి ఎంతో ప్రత్యేకమైనది. లెట్స్ గో గైస్. ఎవరైనా మీ ఊరు ఏదంటే ఊరి పేరు చెప్తే తెలుస్తుంది, కానీ మా ఊరికి మాత్రం బుద్ధుడు ఉంటుంది కదా, ఆ ఊరు అంటే అందరికీ బాగా అర్థమవుతుంది. సికింద్రాబాద్, హైదరాబాద్లా హుసేన్ సాగర్ లాగా సేమ్ మా ఊరికి కూడా 2 విలేజ్లు ఉంటాయి. మధ్యలో చెరువు ఉంటుంది, దాని మధ్యలో బుద్ధుడు విగ్రహం ఉంటుంది. మా ఎక్స్ ప్రెసిడెంట్కి ఈ ఐడియా ఎలా వచ్చిందో కానీ మహానుభావుడు అతని వల్లే మా ఊరికి సగం పాపులారిటీ వచ్చింది. గత 5 సంవత్సరాల నుండి అయితే చెరువు ఇలా అయిపోయింది. ఇలా అయిపోవడానికి రీజన్ ఏంటో కూడా తెలియదు. ఫ్యూచర్లో చెరువు మారుతుందంటే ఖచ్చితంగా చెప్పలేం. మా చిన్నప్పుడు ఎన్నో జ్ఞాపకాలు ఈ చెరువులో అంకితమయ్యాయి. ఐ హోప్ ఫ్యూచర్లో ఈ చెరువు అయినా మారుతుందేమో చూద్దాం. అమ్మమ్మ 90 స్కూల్ డేస్ జ్ఞాపకాలని పరిచయం చేస్తారండి. ఏ స్కూల్ చదవమ్మా నువ్వు? సెవెంత్ ఫెయిల్డ్. ఇప్పుడు క్రమశిక్షణలు పెడితే కొట్టడానికి వెళ్తారు టీచర్. ఎందుకు కొడతాను, దేనికి కొడతాను. అప్పుడు మీ రోజులు మరి ఇప్పుడు స్కూల్ చదువుతున్నారు కదా, ఇదంతా ఒకలాగా ఉందా, మారిపోయిందా? ఏమో మరి, నేను స్కూల్కి వెళ్ళాను. పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు అయితే అమ్మమ్మ? 72. చూస్తున్నా కదా పిల్లల్ని. చూస్తాను కానీ అప్పటికి ఇప్పటికి బోల్డ్ తేడా. అప్పుడు స్కూల్లో అలా ఉండేదా? స్కూల్ మీ స్కూల్ డేస్? స్కూల్ బోర్డింగ్లో ఉండేవాళ్ళం కదా. బోర్డింగ్లోనే భోజనాలు చేసిన వెంటనే స్కూల్ బెల్ అయిపోతే అక్కడికి వెళ్ళొచ్చి లేట్ అయితే వాళ్ళు 2 కొట్టోళ్ళు చెయ్యి మీద. లక్ష్మీ టీచర్ వస్తాంటే అందరికీ జోకే. ఎలా చూసిది అనుకొని చూసిది గుడ్ మార్నింగ్ కానీ అంటే స్టూడెంట్స్ అందరూ భయపడేలా ఆ టీచర్ని చూస్తే. గుడ్ మార్నింగ్ కానీ గుడ్ ఆఫ్టర్నూన్ కానీ ఏదైనా ఏ టైంకి ఆ ఇంగ్లీష్ని ఆ మార్నింగ్ చెప్పకపోతే మాత్రము స్కూల్కి వెళ్ళి ఇచ్చిది జవక్తోటి కొట్టేసిదా బాగా. టోటల్గా మీకు ఎన్ని పీరియడ్స్ ఉండేవి అప్పుడు మొత్తం? 4 సబ్జెక్టులు అంతేనా? సబ్జెక్టులు సోషల్, సైన్స్, హోమ్ సైన్స్, మరి తెలుగు, లెక్కలు, హిందీ, ఇంగ్లీష్ 1, ఇంగ్లీష్ 2, హోమ్ సైన్స్ కూడా పెట్టేవాళ్ళు మాకు. అప్పుడు క్రమశిక్షణగా మేము ఉండేవాళ్ళం. మేమంత క్రమశిక్షణగా చదువుకున్నాం. ఇంకా నీ జ్ఞాపకాలు, ఇంకా పాత రోజులు ఇంకేమైనా జరిగినాయి? పాత రోజులు అంటే చదువు మానేసిన తరువాత ఇంటి దగ్గర పనులు, వాళ్ళు వ్యవసాయం పనులకి వెళ్తే వాళ్ళకి అన్నాలు పట్టుకెళ్ళడము, నీళ్ళు అందించడము, టీలు అందించడం చేసేదాన్ని ఇంటి దగ్గర. వంట వాళ్ళు వచ్చేసరికి పశువులు ఉండే పేడకళ్ళు తీయడము, ఇల్లు తొట్టము, ఇవన్నీ చేసాం. అల్లరి ఎక్కువ చేస్తారు, కానీ మనం అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వకుండా అమాయకంగా అలా ఉండిపోతారు. ఇట్లా పెద్ద అయితే ఏమనుకుంటున్నా? పెద్ద అయితేరా నీకు ఒక గోల్ ఉంటుంది కదా, నువ్వేమనుకుంటున్నావు పెద్ద అయితే? గుర్తు లేకుంటుంది. గుర్తు లేకపోవడం ఏంట్రా?
పోలీసా టీచరా వాడైతే ఏం చెప్పట్లేదు. వాడికైతే నేను అడిగాను కానీ వాడైతే కన్ఫ్యూజ్లో ఉన్నట్టున్నాడు. ఫ్యూచర్ ప్లాన్స్ ఇప్పుడు పెట్టుకోరు కదా, చిన్నపిల్లల మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. అబ్లు ఎంత మార్నింగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? దేనికి? చదివి ఏం చేస్తా చెప్పరా? ఏ జాబ్? సాఫ్ట్వేర్ చేసి ఇక్కడ గేమ్స్ ఆడుతున్నావు. సో ఫ్యూచర్లో వీళ్ళు ఏమవుతారో తెలుసుకుందాం ఒకడికి అడిగించి. అరే రారా, అదే అది సిగ్గుపడతాను వీడైతే. ఎవరు షాప్ వీళ్ళందరూ అయితే పారిపోతారు అసలు. నువ్వురా పోలీసా? అయ్యి ఏం చేస్తావు ఊరికి? అంటే ఊరికి ఏమైనా చేయాలని ఉందా? పోలీస్ అయ్యి ఏం చేస్తా? సరే నువ్వురా? పోలీసా? అరే నువ్వు? నువ్వు చెప్పురా. పోలీసా? రైల్వే. నువ్వురా చోట అడుగు పారిపోతుందా వీడు? వీడైతే రైడర్ ఎవరుతాడంట. అడిగాను కదా రైడర్ అన్నావు. రైడర్ ఏం చేస్తారా? బండే? ఏ బండి? అది చూసి డబ్బులు వస్తాయా అలా చేస్తే? రైడ్ చేస్తే డబ్బులు పోతాయి కదరా బైక్కి అని. ఎలా ఎలా వస్తాయి? వాళ్ళంటే ఎవరు? అంటే రైడర్ అవుతావు అంతేనా? ఓకే రైడర్ అవుతాడు అంటే వీడు రైడర్. క్రికెట్లోని నచ్చిన ఫ్యాన్ ఎవరు? విరాట్ కోహ్లీ. ఓకే నువ్వేదో చెప్పు. ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి? ఎంత వస్తుంది? 2 ఎకరాలు గేట్ వస్తుంది. దొన్న చేని అంటి చేని ఇవన్నీ ఉన్నాయి. పండుతుందా బాగా? వరి బాగానే పండుతుందా? మంచిగా ఏంటి పండుగ? ఒక 2 ఎకరాలు, 1 ఎకరా మన తిండికి ఉండిపోతే 1 ఎకరా అమ్మడానికి ఉంటాయి అంతే. మనం మదుపు ఎంత చెప్పకు, నేను మదుపుకి తాటగా 50,000 అయినాయి, ఉడుపుకి 50,000 అయినాయి అంతే. మీ పాత రోజులు మంచి పండుగలు ఏమయ్యాయి? అప్పుడు బాగుంది. వేటి భజనలు కట్టి వేసేటప్పుడు చెక్క భజనలు గుడి ఉండి అప్పట్లో. అప్పుడు ఉండి భజనే ఉండి రామభజన ఒకటే గుడి. ఒక రామభజన మన ఊరి పేరు వెళ్ళింది ఈ పక్క కాలంలో. ఈ దిండు పెట్టి వాళ్ళు కడతారు. ఏ ఊరికి ఆ ఊరు. మంచి కలాలి పొన్నూరు అన్ని పౌరుషాలు పడి దా మంచి కట్టేస్తాను. ఇప్పుడా? అప్పట్లో ఫస్ట్ మన ఊర్లో కట్టారు. మా ఊర్లో ఇప్పుడు ఏదైనా ప్రత్యేకంగా ఉందంటే మా రామ మందిరం అనే చెప్పాలి. ఆంధ్రాని సన్ని గొడ్డ నిద్రగిరి పసుపు ముద్ద జాము జాముకి తెల్లవారోయిన స్వామి జాము జాముకి నేరపోతో. సంద్రాని సన్ని గొడ్డ నిద్రగిరి పసుపు ముద్ద జాము జాముకు తెల్లవారోయిన స్వామి జాము జాముకు నేరపోతో. దారి నడిసిన మాటలేలా నీలట్రేవున బూసులేలా వయసు గల చిన్నోడవైతేను నా స్వామి వచ్చొక్క చోటుండరాదా.
దారి నడిచిన మాట లేలా నిలట్రేగున ఊసులేలా వయసు గల చిన్నోడవైతేను నా స్వామి వచ్చొక్క చోటుండరాదా సంద్రాన్ని సన్ని గొడ్డ నిద్రగిరి పసుపు ముద్ద జాము జాముకు తెల్లవారోయిన స్వామి జాము జాముకు నేరపోతూ నాతికోలు కోడి పుంజు మేడలేకి కుయ్యబోతే పసిమిగల కన్నె పెట్టోయిన స్వామి కోత కోత గుడ్డు పెట్టి నాతికోలు కోడి పుంజు మేడలేకి కుయ్యబోతే పసిమిగల కన్నె పెట్టోయిన స్వామి కోత కోత గుడ్డు పెట్టి సంద్రాన్ని సన్ని గొడ్డ నిద్రగిరి పసుపు ముద్ద జాము జాముకు తెల్లవారోయిన స్వామి జాము జాముకు నేరబోతో బింది మీద బింది పెట్టి భీముడు పట్నము రేపుకెళితే భీముడు పట్నం భీమరాజోయిన స్వామి బింది తీసుకు బిగులు కొట్టే బింది మీద బింది పెట్టి భీముడు పట్నం రేవుకెళితే భీముడు పట్నం భీమరాజోయిన స్వామి బింది తీసుకు బిగులు కొట్టే కడవ మీద కడవ పెట్టి కాకినాడ రేవుకెళితే కాకినాడ కలకటెరోయిన స్వామి కడవ తీసుకు కన్ను గీటే ముంత మీద ముంత పెట్టి మునులపట్నం రేవుకెళితే మునులపట్నం మునసబరైడోయిన స్వామి ముంత తీసుకు ముద్దులాడే సంద్రాన్ని సన్ని కొడ్డ నిద్రగిరి పసుపు ముద్ద జాము జాముకు తెల్లవారోయిన స్వామి జాము జాముకు నేరబోతో